రెండు జీవోఎంలు జరిగాయి అధ్యక్ష, రెండు క్యాబినెట్ సబ్ కమిటీలు వేశారు అధ్యక్ష, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా వేశారు అధ్యక్ష. తెల్లారిపోయేలా ఉందండి రామకృష్ణ బాబు గారు. డిప్యూటీ స్పీకర్ విసుగు చెంది తెల్లారులు మాట్లాడితే కుదరదని చెప్పి మీ స్పీకర్ కట్ చేసి మరీ వెలుగుప్పుడు రామకృష్ణ బాబుకి స్పీకర్ ఆన్ చేశారు. సో అసలు ఆ సందర్భాన్ని ఎలా తీసుకున్నారు? మీకు ఏమనిపించింది అప్పుడు ఆ సందర్భం? అంటే ఇప్పుడు మాకున్నటువంటి ప్రశ్నల సమయం 1 గంట. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆర్థిక కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ నిధుల్ని మేము గ్రామ పంచాయతీలకు మేము ఇచ్చాం. అదే 15th ఫైనాన్స్ నిధుల్ని గడిచిన 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వలేదు. మరి ఇంతకన్నా మీకు ఏ ఉదాహరణ కావాలి? రైట్. అయితే ఇక్కడ క్వశ్చన్ అడుగుతాను నేను. మీ అధినేత ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యకర్తల మీటింగ్ లో ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళని దరిచేరనివ్వద్దు అని డైరెక్ట్ గానే చెప్పారు. అసలు ఈ విషయాన్ని అలా చూడాలంటారు మీరు? మేము ఆ రోజు కూడా చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అయితే ప్రతి గ్రామానికి కొన్ని సైకోలు తయారు చేశాడు. ఆ సైకోల తాలూకా ప్రభావం ప్రజల మీద ఉంది. ఎవరో మాట్లాడుతుంటాడు, ఎవడో జగన్మోహన్ రెడ్డి లాంటి అవగాహన లేనటువంటి వ్యక్తులు, సైకో మనస్తత్వం కలిగిన వ్యక్తులు, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి, అంబేద్కర్ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి అలాంటి మాట్లాడతాడు. టాక్ ప్రకారం మీరు మీ జిల్లాలో ఉండే కొంతమందికి వ్యతిరేకంగా ఉన్నారు, అచ్చెన్నాయుడు లాంటి పెద్ద లీడర్స్ కు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి రవికుమార్ గారికి మంచి పదవి రావట్లేదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. అచ్చెన్నాయుడు గారు నాకన్నా వయసులో చిన్న, కాబట్టి అచ్చెన్నాయుడు నాకన్నా వయసులో చాలా చిన్న, వయసులో చిన్న అయితే అచ్చెన్నాయుడు ఆజానుభావుడిలాగా ఉంటాడు, నేను తక్కువగా ఉంటాను. జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్ కి ఎక్కువ అని చెప్పి అన్నారు. అసలు ఏమంటారు దీని మీద? అంటే జగన్మోహన్ రెడ్డి మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటో గత 5 సంవత్సరాల పరిపాలన చూసాం కదా. వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని 4 ఏళ్ళకి ఒకసారి భార్యను మార్చలేం. జగన్మోహన్ రెడ్డి బిగ్ క్రిమినల్. ఈ మాట నేను చెప్పలా, ఆ రోజు సుప్రీంకోర్టే చెప్పింది, ఒక ఆర్థిక నేరగాడని. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మీకు ఇప్పుడు రిలేషన్ ఎలా ఉందంటారు? రిలేషన్ అది ఎక్కడ ఉంది లేదా? అసలు ఎక్కడ ఉంది? అంటే చింతాడు రవికుమార్ కి ఏదైతే ఇచ్చారో ఇన్ఛార్జ్ పదవి, దాని తర్వాత మళ్ళీ మీ ఇద్దరు రిలేషన్ కొనసాగిస్తున్నారు. బయట టాక్ వచ్చే వార్తల్లో వాస్తవాలు అంతేనా? ఆ నియోజకవర్గంలో వైసీపీలో ఉన్నటువంటి వాడు, అంటే ఇందాక జగన్మోహన్ రెడ్డి అన్నాడు కార్పొరేటర్కి ఎక్కువ ఏదో ఏది కామెంట్ చేశాడే అన్నారే, వాటర్కి ఎక్కువ, కౌన్సిలర్కి తక్కువ. అంటే ఏంటి చింతాడు రవికుమార్కి అర్హత లేదంటారు? ఉందా లేదో? వారసత్వంగా దేవుడిచ్చినటువంటి బంధం అది. మేనమామ, మేనలుడు, తండ్రి, తల్లి, అక్క, చెల్లి ఇవన్నీ కూడా మీరు నేను అనుకోని పుట్టం. ఏ రోజైతే 2008లో తెలుగుదేశం పార్టీని వీడి ప్రజారాజ్యంలోకి వెళ్ళిపోయారో ఆ రోజే బహిష్కరించాం మేము. ఈరోజు 5,000 రూపాయలు ఉన్న ఇసుక ధరని ఆ రోజు ఈ వైసీపీ నాయకులు, ఇప్పుడు ఎవరైతే ఈ సోకాల్డ్ లారీలని అడ్డగించి, లారీలని బ్లాక్మెయిల్ చేసి, లారీ వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసినటువంటి నాయకులు వీళ్ళంతా. మీ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న థర్మల్ పవర్ ప్లాంట్ కి వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు కూడా ఇప్పటికే జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో థర్మల్ పవర్ ప్లాంట్ ముందుకు వెళ్తుందా, లేకపోతే అక్కడ ఆగిపోయే పరిస్థితిలో ఉందా? ఏమంటారు? ఆయన ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే, కానీ ఆయన తీరు స్వపక్షంలో విపక్షం. అసెంబ్లీలో ఆయన మాటలు వింటే అధికారులతో పాటు మంత్రులకు సైతం ముచ్చెమటలు పడతాయి. ఇంతకు అధికార పక్షంలో ఆయన పాత్ర ఏమిటి? అసెంబ్లీలో అంతగా గలం వినిపించడానికి గల కారణమేమిటి? ఆమదలవలస ఎమ్మెల్యే పియూసీ చైర్మన్ కూన రవికుమార్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీ QTVలో. డోంట్ మిస్ ఇట్.